సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి, ధర్మం గురించి మాట్లాడడం పోరాడడం కాదయ్యా, పోట్లాడడం కాదు, మాట్లాడాలన్నా భయంగానే ఉంది. ధర్మం చెబుతున్నాడు కాబట్టి చంపేస్తామంటే అలాగా. అంచేతను బతుకనేది ఎలాగో మన చేతుల్లో లేదు, చావు మన చేతుల్లో లేదు, మనం రమ్మంటే రాదు. బతుకు మన చేతుల్లో లేదు, ఎప్పుడు పోతామో తెలియదు. కానీ నిక్కచ్చిగానే నిజంగానే స్వామివారిని నమ్ముకుని ధర్మం గురించి మాట్లాడితే సమస్తమైన రక్షణ ఆయనే కలిగిస్తాడు. భగవద్ రక్షణ ఉన్నవాడిని ఎవరు ఏమీ చెయ్యలేరు. ఆ ధైర్యంతోనే మనం ముందుకెళ్ళాలి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్జినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇదంతా మొత్తం శ్లోకాలు కూడా వెంకటేశ్వర స్వామికి మంగళము కలుగుగాక అనడం. వెంకటేశ్వర స్వామికి మంగళం కలుగుగాక అని మనం అండం ఏమిటండి? చిన్నపిల్లాడు పెద్దవాడిని ఆశీర్వదించినట్టు, మా తాతగారిని నేను ఆశీర్వదించానంటే ఎలా ఉంటుంది? నవో. వెంకటేశ్వర స్వామికి మంగళము కలుగుగాక, వెంకటేశాయ మంగళం అని మనం అనడం ఏమిటి? ఆయన తెలియదా? ఆయన కలగదా? మనందరికీ మంగళం కలిగించేవాడు ఆయన. అంటే అనడంలో అన్నంగరాచార్యుల యొక్క అన్నన్ స్వామి యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయన ఎందుకంటున్నాడు అంటే, స్వామివారికి మంగళం కలిగితే ఆయన కడుపులో ఉన్న 14 లోకాలకి మంగళం కలుగుతుంది. అందులోనే మనం కూడా ఉన్నాం కదా, అంచేది మనందరికీ మంగళమే కలుగుతుంది. అంచేది ఇది ఒక రకంగా మనకి మంగళదాయకమైన స్తోత్రం తప్పితే ఆయనకు కాదండి. ఆయనకి ఎప్పుడూ మంగళమే. ఆయనకి అమంగళం ఎందుకు ఉంటుంది? ఆయన ఉన్నాడు అంటేనే మంగళం. అది అమంగళం ఎందుకు ఉంటుంది అంటే ఆయన కోసం కాదు. స్వామివారికి పవళింపు సేవ చేసిన, సుప్రభాత సేవ చేసిన, ఏదో కళ్యాణం చేసిన, ఇప్పుడు పుష్పార్చన చేశారు, అలా చేసిన, ఏది చేసినా అది మనం అందరం చూసి ఆనందించడానికి, మనం దాని తాత్పర్యాన్ని తెలుసుకోవడానికి తప్పితే ఆయనకి ఈ సేవలన్నీ అవసరం లేదు. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. కానీ మన లెక్కల కోసం సూర్యోదయం సూర్యాస్తమయం అని చెప్పుకుంటున్నావా లేదా? అలాగే స్వామివారు పడుకోవడమును, సుప్రభాతం అనగానే లేవడమును, పవళింపు అనగానే పడుకోవడం ఉండదు. ఇప్పుడు నిలబడే ఉన్నాడు. పైగా ఇతర దేవతలు వేరు, ఈ దేవుడు వేరండి. శివుడు, రాముడు, కృష్ణుడు మీరు ఎవరన్నా ఆలయాల్లో చూస్తే కూర్చోవడమో, నిలబడమో, పడుకోవడమో రకరకాల భంగిములు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మహానుభావుడు ఎప్పుడు 24 గంటలు రాత్రింబవళ్ళు నిలబడే ఉంటాడు. ఎందుకంటే భక్త రక్షణ కోసం. భక్త రక్షణ కోసం ఎప్పుడు నన్ను ఎవరు పిలుస్తారో తెలియదు. ఆయన కూర్చుందామంటే పీఠాలు లేవా? లేవో. కూర్చున్న రత్నపీఠ శతముల్. ఒకడెక్కడో అవధానం చేస్తుంటే తిరుపతిలోనే నన్ను ప్రశ్న వేశారు. అందరు దేవతలు కూర్చుంటారు, నుంచుంటారు, పడుకుంటారు, వెంకటేశ్వర స్వామి ఎందుకండి ఎప్పుడూ నిలబడే ఉంటాడు, దాని మీద పద్యం చెప్పండి అన్నారు. నాకు ఈ ఊహ తోచింది భగవంతుడు దయ వల్ల. లేవో కూర్చున్న రత్నపీఠ శతముల్ శ్రీ వెంకటేశ ప్రభో. లేవో కూర్చున్న రత్నపీఠ శతముల్ శ్రీ వెంకటేశ ప్రభో. ఏ వేళం గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నేను వింతురో రావాయన్సని. ఏ వేళం గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నేను వింతురో రావాయంచని. భక్త రక్షణకు చక్రంబూని నిల్చుంటివో. భక్త రక్షణకు చక్రంబూని నిల్చుంటివో. నీవే మాకిక మార్గదర్శివి సుమా. నీవే మాకొక మార్గదర్శివి సుమా. నీ లీలలిట్లుండునా. లోకంలో ఎవరినైనా రక్షించేటువంటి ధనం కానీ, అంగబలం కానీ, అర్ధబలం కానీ కలిగిన వాడు ఎలా ఉండాలంటే, బలహీనుల్ని రక్షించడానికి తన అంగబలాన్ని, అర్ధబలాన్ని వినియోగించాలి. వాళ్ళ ఇళ్ళు స్థలాలు కబ్జా చేయడానికి కాదు. ఇప్పుడు జరుగుతున్నది అదే. అందరికీ డబ్బు ఉండదండి, అందరికీ బలగం కూడా ఉండదండి. ఒక ఆయన పిలిస్తే 100 మంది వస్తారమ్మా, మన బోటుగాళ్ళని పిలిస్తే ఎవడొస్తాడు? ఇంట్లో వాళ్ళు రారు, నాకు ఖాళీ లేదంటారు. మరి ఆ బలహీనుని ఎవడు రక్షించాలి? దిక్కులేని వారికి దేవుడే దిక్కు కదా. ఆ దేవుడు దయ ఈ ధనవంతుల మీద, బలవంతుల మీద ఉండాలి అంటే బలాన్ని, ధనాన్ని కూడా బలహీనుల రక్షణ కోసం వినియోగించాలి. అప్పుడే ఆ ధనము, ఆ బలము నిలబడతాయి. వినియోగించకపోయినా పోతాయి. వినియోగించకపోగా దుర్వినియోగం చేసి బలహీనుల్ని కబళించడానికి వినియోగించేవారికి ఇంకాస్త తొందరగా పోతాయి. ఇక్కడ చేయవలసిన పని చేయకపోవడం ఒక తప్పు అయితే, వేదం ప్రకారం చేయకుండా పని చేయడం ఇంకో తప్పు. నువ్వు ఈ పని చేయవయ్యా అన్నారు, విధి అన్నారు దాన్ని. ఆ పని చేయాలి, విద్యుక్త ధర్మం చేయడం పని, అది ఒక తప్పు. చేయకపోతే పోయావు, పోను ఊరుకో. చేయకుండా పని చేస్తానంటావు, అది ఇంకా ఘోరం అవుతుంది.
అంచేత అటువంటి అవకతవకలు ఏమొచ్చినా సరే మనం బలహీనులం కాబట్టి, మనం అంత ధనవంతులం కాదు కాబట్టి, మనకు అంత అంగబలం లేదు కాబట్టి మనకి దిక్కెవరండి? అర్ధరాత్రి ఇంట్లో ఉండవలసి వచ్చింది, ఒక్కళ్ళం లేదు, ఏదో ప్రయాణం చేయవలసి వచ్చింది, అవసరం అలా వచ్చింది. దేవుడు దిక్కు, దేవుడు దిక్కు, ఇంకో మాట లేదు. అందుకని అందరికీ మంగళం కలగడానికే మంగళాశాసనం, మంగళ ఆశాసనం. శాసనం కాదు ఇది, ఆశాసనం. మన స్వాములు కూడా కొంతమంది ఆశీర్వదించినప్పుడు మీకు మేము మా మంగళాశాసనాలు అందిస్తున్నాం అంటారు. శాసనం కాదు, శాసనం అంటే ఆజ్ఞ. ఆశాసనం అంటే ఒక ఆశాపూర్వకమైన ఆశీర్వచనం. అంటే మీకు మంగళం కలగాలి అని మేము ఆశీర్వదిస్తున్నాం. ఇది ఎంత వెంకటేశ్వర స్వామికి మంగళం కలగాలని చెబుతున్నట్టుగా ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే ఆయన కడుపులో ఉన్న మనందరికీ. భగవంతుని యొక్క అసలు స్వరూపం ఏమిటి అంటే సమస్త చరాచర జీవరాశుల్లోనూ ఆయన నిండి ఉన్నాడు. ఏ జీవికి అపకారం చేసినా, ఎవరితో మనం పోటీ పడినా, ఎవరి ముందు మన అహంకారాన్నో గొప్పదనాన్నో ప్రదర్శించినా భగవంతుడిని అవమానించినట్టే లెక్క. ఇలా ఆలోచించగలిగితే సమిష్టి స్వార్థం వస్తుంది మనకి. సమిష్టిగా ఉంటేనే భగవత్తత్వం తెలిసినట్టు. వ్యష్టిగా ఉన్నంతకాలం భగవత్తత్వం తెలియకపోగా మనతత్వం కూడా మనకు తెలియదు. ఈ కోరికలు ఎంతవరకు, ఈ భోగాలు ఎంతవరకు, ఎప్పుడో అప్పుడు ఇవన్నీ రోగాలకు కారణమవుతే విరక్తి రాక తప్పదు. ఈ ఆందోళన పోవాలి అంటే సమష్టి భావన పెంచుకోవాలి. సమష్టి భావన పెంచుకోవడానికే ఈ స్తోత్రాలన్నీ, సుప్రభాతం సహా. అందుకే సుప్రభాతం మొదటి శ్లోకంలోనే, రామాయణం నుంచి గ్రహించినటువంటి శ్లోకంలోనే ఎంత అద్భుతమైనటువంటి అర్థం పెట్టారో తెలుసా? కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన రశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని విశ్వామిత్రుడు బాలకాండలో రామలక్ష్మణులను నిద్రలేపేటువంటి శ్లోకాన్ని ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు భగవానుడు అన్నన్ స్వామిగా అవతరించిన మనిషి, మహాకవి, మహాపండితుడు, మణవాల మహాముని శిష్యుడు. మహాకవి నిజంగా కేవలం మహిమ స్తోత్రం కాదండి, కవిత్వం, అపారమైన కవిత్వం. మనకి తెలుగులో నాన్నయ్య తిక్కనాదులందరూ ఆధునిక కాలం వరకు పద్య కవిత్వంలో ఎన్ని సొగసులు చూపించారో అన్ని సొగసులు కేవలం ఈ సుప్రభాత స్తోత్రంలో చూపించాడు ఆయన. అంతటి మహాకవి. అందుకని మేలుకొలుపుతోనే వాల్మీకి మహర్షి ఏమన్నా అంటే కర్తవ్యం దైవమాన్నికం. ముందు మాట కౌసల్య సుప్రజా రామ, నీ తల్లిదండ్రులకు నువ్వు గొప్ప సంతానం కాకపోతే వీడు ఎందుకు పుట్టాడా అని వాళ్ళు ఏడుస్తున్నారు అంటే ఇంతకంటే దగ్ధపు జన్మ, దౌర్భాగ్యపు జన్మ వేరే ఏం లేదు, వెళ్ళిపోవడం మంచిది. నా కడుపును వీడు ఎందుకు పుట్టాడా అని తల్లి కానీ, నా ఇంట్లో వీడెందుకు పుట్టాడా అని తండ్రి కానీ బాధపడుతున్నారంటే ఆ కొడుకు కూతురు దండగ, బతకడం దండగ. ముందు తల్లిదండ్రులకు కన్నీళ్లు పెట్టనివ్వద్దు. వాడు బాధపడుతున్నారంటే మనం తప్పు చేయబట్టే కదా, లేకపోతే ఎందుకు పడతారండి? తప్పు చేసినా క్షమిస్తుంది తల్లి అయితే, ఇంకా తండ్రి కొంచెం కోపడతాడేమో కానీ. అటువంటి తల్లి కూడా మన గురించి కన్నీళ్లు పెట్టింది అంటే మన దౌర్భాగ్యపు జన్మ, అనుమానం ఏం లేదు అందులో. అంచేత కౌసల్య సుప్రజారామ, కౌసల్య యొక్క ఉత్తమ సంతానమైన ఓ రామచంద్ర అని విశ్వామిత్రుడు ఎందుకు మేలు కొలిపాడు అంటే 13 ఏళ్ల బాలుడు కాబట్టి తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తేనే ఉత్తమ సంతానం అయ్యా, లేకపోతే ఆ సంతానం ఊరికే ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఉన్నప్పుడేమో పుట్టినరోజు పండుగలిగాను, పోతే సంతాప సభకే పనికొస్తుంది, అది ఇంకేమీ లేదయ్యా. పూర్వాసంధ్యా ప్రవర్తితే, నిద్ర లేవాల్సిన సమయం కూడా తూర్పు దిశలో తూర్పు రేఖలు తెల్లవారుతుంటేనే నిద్ర లేవాలి మనం. 6 గంటల తర్వాత కూడా మంచం మీద ఆడది కానీ మగాడు కానీ పడుకున్నారు అంటే ఆ ఇంట్లో శని అంతకుముందే ప్రవేశించింది, వీళ్ళకంటే ముందే. ఇక మళ్ళీ వెళ్ళదది. పిల్లలు ఎవరన్నా పడుకుంటే వేరే విషయం అండి. 8 ఏళ్ల లోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు పడుకోవచ్చండి, వాళ్ళకి మనం సమయాలు చెప్పొద్దండి. 8 ఏళ్ల లోపు పిల్లలు ఎంతో, 80 ఏళ్ళు దాటిన పెద్దలు కూడా అంతే. ఇద్దరు బాలురు, ఇద్దరు వృద్ధుల కింద లెక్క. అంచేతనే పూర్వాసంధ్యా ప్రవర్తతే, తూర్పు రేఖలు తెల్లవారక ముందే నిద్ర లేవాలి. ముందు 5 గంటలకు లేచే లక్షణం ఉన్నవాడు జీవితంలో అన్ని విజయాలు సాధించగలుగుతాడు. ముందు ఆ లేచే లక్షణం ఒకటి ఉండాలి. అవసరమైతే మళ్ళీ పడుకుందాం, ఏ మధ్యాహ్నం కాసేపు ముందు లేద్దాం. ఉత్తిష్ట నరశార్దూల, మనుషుల్లో పెద్ద పులి లాంటి వాడు, అప్పుడు శ్రేష్టతావాచికలుగా వాడేవారు. శార్దూల, సింహ, కుంజర అంటే ఏనుగు. ఈ జంతువులతో పోల్చడం కాదు, కావ్యంలో ఎందుకు వాడతారు అంటే కవి కుంజర, నరశార్దూల, నరసింహ ఇలాంటి వాటల ఉద్దేశం ఏంటంటే జంతువుల్లో సింహం ఎలా ఉందో పరాక్రమంగా సొంతంగా నువ్వు అలా ఉండాలి. జంతువుల్లో పులి ఎలా ఉందో అది అవసరమైతే ఎవరైనా భయపడుతుంది కానీ అది భయపడుతుంది, అలాగే ఉండాలి. ఉత్తిష్ట నరశార్దూల, కర్తవ్యం దైవమాన్నికం, దైవీయమైన కర్తవ్యాన్ని దైవ ప్రార్థనతో నిద్ర లేవడంతో పాటుగా సంధ్యావందనాది కృత్యాలు, నిత్య పూజ, ధూపదీపారాధన చేయడంతో పాటుగా జీవితంలో కర్తవ్యాలు ఆ రోజు ఏం ఉన్నాయో అవి చేయడం కోసం నిద్ర లేవయ్యా అన్నారు.
మనకి హనుమంతుడి నుంచి గ్రహించవలసిన విషయాల్లో ఈ రెండు ఉన్నాయి, కర్తవ్యం, స్మర్తవ్యం. జీవితాల్లో హనుమంతుడిలాగే మనం ఉండాలి. నీ కర్తవ్యం ఏదో నువ్వు చేయి. ఆడదానవేనా, మగాడవేనా, తండ్రివేనా, తల్లివేనా, పిల్లాడవేనా, ఏదైనా సరే నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. అంతకు మించి చెయ్యొద్దు. కలియుగంలో చాలా ప్రమాదం ఇది. మనం అందరం ఓవరాక్షన్లు చేస్తున్నాం. అసలు కర్తవ్యం చెయ్యం కూడా. చేయవలసిన పని చేయకపోవడం మనది ఒక దోషం, చెయ్యకూడని పనిలో వేలెట్టడం రెండో దోషం. వేదం ప్రకారం ఈ రెండు ఉంటాయి. విద్యుక్తాన్ని చేయకపోవడం ఒకటి, నిషేధాన్ని చేయడం ఒకటి. ఇవి తినరా అంటే ఇవి తినడు, తినకూడదే తింటాడు. పైగా ఏమవుతుందిలే అంటాడు. రెండు తప్పులు వచ్చాయి అక్కడ. నువ్వు చేయవలసింది చేయకపోతే వేరే విషయం, పోనీ నీకు ఓపిక లేదనుకుంటా, చేయకూడదు చేస్తున్నావు. రెండు తప్పులే కదా. హనుమంతుడు ఈ రెండు చేయలేదు. చేయవలసింది మానలేదు, చేయకూడదు చేయలేదు. అందుకే హనుమంతుడు అంత గొప్పవాడయ్యాడు. మనం గ్రహించవలసిన విషయం అది. అందుకని కర్తవ్యం దైవమాన్నికం అన్నారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఇక్కడి నుంచి అన్నన స్వామి గారి శ్లోకాలు. ఉత్తిష్ట గోవింద. వెంకటేశ్వర స్వామికి రచించినటువంటి సుప్రభాతంలో గోవింద శబ్దం వాడారు. వెంకటేశ్వర స్వామి గోవుల్ని కాయలేదు, కృష్ణావతారంలో కాశాడు. గాం విందయతి ఇది గోవింద అంటారు. గోవుల్ని ఆనందింపజేసిన వాడు కాబట్టి గోవిందుడు అంటారు. గాం విందయతి ఇది గోవింద, గోవుల్ని ఆనందింపజేశాడు. వెంటనే చూడండి, ఉత్తిష్ట గరుడధ్వజ. సుప్రభాతం మనకు అందిస్తున్నటువంటి మహత్తరమైన విశేషం. నువ్వు గోపాలకుడు అయినా సరే గోవిందుళ్లాగా, గరుడధ్వజుళ్లాగా శ్రీ మహావిష్ణువంత వైభవం పట్టినా సరే మనస్సులో భగవత్స్మరణ మానకు, మనస్సులో భగవత్స్మరణ మానకు. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతి విజయీ భవ వెంకటశైలపతి. వెంకటశైలపతి తిరుపతిలో ఉండేటువంటి 7 కొండలు సహా ఎక్కడ భక్తుల గుండెలు 7 కొండలై స్పందిస్తూ ఉంటాయో అక్కడల్లా నువ్వు ఉన్నావయ్యా అన్నాడు ఆయన. వస్తువులకు మూలమైన భగవత్ చైతన్యానికి తేడా అదే. వస్తువులకు ఒక పరిధి ఉంటుంది, పరిమితి ఉంటుంది. 2πr అంటారే లెక్కల్లో చుట్టుకొలత, అది ఉంటుంది. భగవంతుడికి 2πr ఉండదు. ఆయనకి పరిధి ఉండదు, పరిమితి ఉండదు. మొత్తం అంతా వ్యాపించింది ఒకే ఒక చైతన్యం. అది మనం ఎందుకు గుర్తించలేకపోతున్నామంటే మనమే ఓ గిరి గీసుకున్నాం. మనమే ఓ గిరి గీసుకుని ఈ దేహం నాది, ఈ కాళ్ళు నావి, ఈ మోకాళ్ళకి నొప్పులు వస్తేనే నాకు వచ్చినట్టు. రామకృష్ణ గారి మోకాళ్ళకి నొప్పులు వస్తే నాకు వచ్చినట్టు కాదు. అది ఆయన మోకాలు, ఇది నా మోకాలు విడదీశాం ఇక్కడ. భగవంతుడు ఎలా భావిస్తాడు అంటే సృష్టి అంతా నాదే కదా, వారి మోకాలైనా వీరి మోకాలైనా ఏదైనా నాదే కదా అంటాడు. భగవద్భావనకి జీవభావనకి తేడా అది. ఈ పరిమితమైన జీవభావం నుంచి బయటపడి అనంతమైన భగవద్భావంలోకి వెళ్ళగలిగితే ఆ స్తోత్రం ప్రయోజనం నెరవేరినట్టే లెక్క. అప్పుడు మన జీవితంలో ఉండే దుఃఖాలు కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే పరిమిత భావన వల్లే దుఃఖానికి లోనవుతాం. మానవ జీవితంలో దుఃఖానికి మొత్తం మూల కారణం ఏమిటంటే ద్వైత మూలముఖో దుఃఖం అన్నారు శంకరాచార్య. నువ్వు 2 ఉన్నాయి, 22 ఉన్నాయి, 32 ఉన్నాయని భావించడం వల్లే నీకు దుఃఖం వస్తుందయ్యా. ఉన్నదంతా ఒకటే అంటే దుఃఖపడేవాడవుడు, దుఃఖ పెట్టేవాడవుడు, భయపడేవాడవుడు, భయపెట్టేవాడవుడు, రెండూ ఒకటే కదా అన్నాడు. అందుకని మనం గుర్తుపెట్టుకోవలసింది భగవంతుడు ఎక్కడో దూరంగా ఏం లేడు, అలా దగ్గరగానే ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు. మనకెందుకు గుర్తుపట్టలేకపోతున్నామంటే మనం ఈ శరీరమే మనం అనుకుని శరీరం కంటే భిన్నంగా ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం. మనం ఇంకో వస్తువులో వెతుకుతున్నాం. ఈ వస్తువుని చూడగానే ఇది మైకు అని పేరు పెట్టాను, దీన్ని చూడగానే దీన్ని ఏదో సింహాసనం అని పేరు పెట్టాను, దీన్ని చూస్తే పుష్పగుచ్చం అన్నావు, దాన్ని చూస్తే గ్లాస్ అన్నావు. నువ్వు ఈ నామరూప భేదాలతో ఉండడం వల్ల నీకు అర్థం కావట్లేదు. ఈ నామరూపాలు తీసేయగలిగితే ఉన్నదంతా విజయీ భవ వెంకటశైలపతి. ఆయన ఊరికే అర్చారూపంగా విగ్రహంగా అందరూ ఆరాధించుకోవాలి కాబట్టి భక్తుల కోరిక మేరకు అన్నమాచార్య వంటి మహాభక్తుల యొక్క తపస్సు మేరకు అక్కడ ఉన్నాడు, ఒక విగ్రహ రూపంలో ఉన్నాడు తప్పితే ఆయన లేని చోటు అనేది ఉండదు. అందుకని వెంకటశైలపతి అంటే వెంకటశైలం మాత్రమే ఉన్నాడు అనుకోక్కర్లేదు. బీరంగూడలో ఉన్నా, మరో తుక్కుగూడలో ఉన్నా, ఎక్కడున్నా ఆలయం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. అంతటా ఉండేవాడు ఆలయంలో ఉండడం ఏమిటండి అంటే అంతటా ఉంది విద్యుత్తు. వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంతటా ఉంది కదా, అనుమానం ఏం లేదు కదా. ఈ వైరింగ్ ఉన్న చోట విద్యుత్తు ఉందా లేదా అంటే ఇలా ఏం అర్థం కాదు. పట్టుకుంటే ఆ వైరు కోసి వేలు పెడితే అర్థమవుతుంది, బాగా ఉందో లేదో తెలుస్తుంది. ఇంకా మనం ఉండం.
ఉందా లేదా అని ప్రశ్నిస్తే ఏం చెబుతామంటే పైకి ఏం కనపడదు, విద్యుత్ కనపడి. విద్యుత్ కనపడిన వాడికి విష్ణువు ఎలా కనపడతాడండి? విద్యుత్తే కనపడలేదు, నీకు విష్ణువు కనపడతాడు? అంత తేలిక? విష్ణు ఏమైనా ఆధార్ కార్డు పట్టుకూర్చుని దానికి ఫోన్కి లింక్ చేస్తాడా? అంత తేలిక? ఆధార్ కార్డు ఫోన్ కార్డే అంత తేలిగ్గా రావట్లేదు కదా మనకి. విష్ణువు ఎలా వస్తాడు? మామూలు లోక వ్యవహారాలే జరగట్లే, ఆయన ఎలా వస్తాడండి? అంచేది ఇందులో విద్యుత్ ఉందా అంటే కనపడదు. కొంతమంది అంటారు కనపడట్లేదు కాబట్టి దేవుడు లేడు. ఏంటి కనపడడానికి నీకున్న శక్తి ఎంత? ఏదో 4 అక్షరాలు కనపడాలంటే 2 కళ్ళజోళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది ఈవేళ. ఉట్టి కన్నుతో కనపడవండి. 40 ఏళ్ళు దాటే అంటే 2 కళ్ళజోళ్ళు. 40 ఏళ్ళు ఏం కనమ 6వ తరగతి పిల్లలకు కూడా కళ్ళజోళ్ళు వచ్చేది. చదువు వచ్చినా రాపోయినా, మార్కులు వచ్చినా రాపోయినా, చదువు వచ్చినా రాపోయినా కళ్ళజోడు వచ్చింది శుభ్రంగా. మరి కనపడడం ఏమిటి? అర్థం నీ కన్ను ఎంత, నీకున్న శక్తి ఎంత? కనపడడం ఏమిటి? నీకు కనపడకపోతే లేనట్టే. ఇప్పుడు ఇందులో విద్యుత్ ఉందంటే ఏం లేదండి, ఇలా పట్టుకుంటే కూడా తెలియదు. ఒక్కసారి ఈ వైరు కోసి వేలు పెడితే అంతా తెలుస్తుంది శుభ్రంగా. ఇక చెప్పడానికి వాడు ఉండరు కదా. అది ప్రసరించే విధానంలో, అది ప్రవహించే విధానంలో అది ప్రవహిస్తుంది. ఎక్కడ వ్యక్తం కావాలో అక్కడ వ్యక్తం అవుతుంది. సృష్టి అంతా భగవంతుడు ఉన్నప్పటికీ ఆలయంలో ఎందుకు వ్యక్తం అవుతాడు అంటే, వైరింగ్ జరిగిన ప్రాంతమంతా విద్యుత్తు ఉన్నప్పటికీ ఎక్కడ బల్బు ఉంటుందో అక్కడ అది వ్యక్తం అవుతుంది. అదే రకంగా ఆలయంలో భగవంతుడు వ్యక్తం అవుతాడు. అంటే ఏదో ఒక యంత్రం ఏర్పాటు చేసి దాని లోపల వైరింగ్ అంతా జరిపి ఇక్కడ ఆ మాటలు లాగడానికి ఒక యంత్రం ఏర్పాటు చేసినట్టే, అక్కడ తిరగడానికి ఒక ఫ్యాన్ ఏర్పాటు చేసినట్టే, ఇక్కడ వెలగడానికి ఒక బల్బు ఏర్పాటు చేసినట్టే బ్రాహ్మణులు తమ పవిత్రమైనటువంటి జపంతో, తపంతో, మనస్సుతో తదేకంగా లక్షల కోట్ల జపం చేసి అక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారు. అందుకని ఉంటాడు. ఇంకో చోట ఉండమంటే ఎందుకు ఉంటాడు? ఉండడంటే అర్థం ఏమిటి? కనపడ్డు అని అర్థం, లేడని అర్థం కాదు. ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు. ఉండడం వేరు, వ్యక్తం కావడం వేరు. ఆ వ్యక్తం కావడానికి మనం చేసే ప్రయత్నం ఏమిటి? మన భక్తి ఏమిటి? మన జ్ఞానం ఏమిటి? మన వైరాగ్యం ఏమిటి? మన తదేక నిష్ఠ ఏమిటి? ఇవన్నీ ఉంటే ఆయన వ్యక్తం అవుతాడు. మామూలు విద్యుత్తు వ్యక్తం కావడానికి కూడా ఇంత ఏర్పాటు చేయాల్సి వస్తుంది కదా. భగవంతుడు అక్కడ విగ్రహ రూపంలో ఉండడానికి కూడా అంత ఏర్పాటు. 7 రోజుల పాటు ప్రతిష్ఠ జరిగింది కదమ్మా. 7వ సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ ప్రతిష్ఠ 7 రోజులు చేస్తారు. ఆ విగ్రహాన్ని జలంలో పెడతారు, పాలల్లో పెడతారు, ధాన్యంలో పెడతారు, 100 రకాల పరీక్షలు చేస్తారు. అంటే భగవచ్ఛక్తి దాంట్లో ప్రవేశించాక ఆ విగ్రహం తట్టుకునేలా ఉండాలి, అది పగిలిపోకూడదు. మంత్రశక్తి ద్వారా వచ్చిన భగవచ్ఛక్తికి ఆ విగ్రహం పగిలిపోకూడదు. అంటే దాన్ని అది రాయి అయినా సరే, దారు అయినా సరే, ఏదైనా సరే దారుణంగా పరీక్షలు చేస్తారు. ధాన్యంలో నీళ్ళల్లో పెడతారు. ఎందుకంటే తడికి పుచ్చిపోతుందేమో చూడాలి. చెమ్మ పట్టేస్తే, నాచు పడితే విగ్రహం పనికిరాదు. ధాన్యంలో పెడతారు. ధాన్యం కోసం ఏమొస్తాయి? ఎలకలు వస్తాయి. అది ఎలకలు కొట్టేసేయంటే అది చెక్క, పనికిరాదు. అంతేకాదు, శిల్పులు నిర్మాణం చేసినప్పుడు దాన్ని మొత్తం పైనుంచి కిందికి సుచ్చెట్టి కొడతారు. ఎందుకంటే రాయిలా ఉండగానే లోపల కప్పు ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఇది. రాతిలో కప్పను రక్షింపగల తండ్రి, బొరియలో చీమను బ్రోచు తండ్రి, నన్ను బ్రోవలేడే అంటాడు కాళకూరు నారాయణరావు గారు వరవిక్రయం నాటకంలో. ఆయన ధనవంతుడు పేదవాడు అవుతాడు పాపం, రకరకాల కారణాల వల్ల. అయిపోయినప్పుడు ఎవరండి మన ఎవరు కాపాడుతారని భార్య అడిగితే, రాతిలో కప్పను ఎవడు కాపాడుతున్నాడు, కన్నంలో చీమను ఎవడు కాపాడుతున్నాడు, వాడే నన్ను కాపాడుతాడులే అంటాడు. రాయి రూపొందుతూ ఉన్నప్పుడే కప్పకి చిన్న రంధ్రం అక్కడ కనపడింది అనుకోండి, అందులో దూరుతుంది వెళ్ళి. ఆశ్చర్యకరంగా ఎక్కడో 2 వానచినుకులు కురుస్తాయి. ఆ చెమ్మ చాలు దాని బతుక్కి. ఆ తర్వాత రాయి పూడుకుపోయినా రాతిలో కప్పు ఉంటుంది. అందుకే శిల్పులు మనం శిలను చూపించగానే విగ్రహ నిర్మాణం చెయ్యరు. వాళ్ళ శాస్త్రం వాళ్ళకుంది. ఇష్టం వచ్చినట్టు మొదలెట్టే కూడదు. ఇదేం క్యాటరింగ్ భోజనం కాదు. అక్కడ మొత్తం మూతలు తీయగానే మూతులు తీయడానికి, ఆ భోజనం వడ్డనే వాళ్ళ మూతలు తీయగానే మనం మూతులు తీస్తాం. ఇక్కడ అలా కుదరదండి. దాన్ని మొత్తం శుద్ధి పెట్టి పైనుంచి కిందికి నెమ్మదిగా కొట్టుకుంటూ వస్తారు. ఎందుకని? ఎక్కడైనా డొల్లగా శబ్దం వినపడితే లోపల కప్పు ఉంది, ఖాళీ ఉందని అర్థం, హాలో ఉందని అర్థం. అక్కడ చెయ్యరు ఆ విగ్రహాన్ని. ఎందుకంటే తీరా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాక అది బయటకు వస్తే అంతకంటే అపచారం ఉందా? అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు. ఒక భగవద్రూపం బ్రాహ్మణులు ప్రతిష్ఠ చేసింది గుళ్ళో వ్యక్తం అవ్వడం ఇంత కష్టంగా ఉంది కదా, మన గుండెల్లో ఉన్న భగవంతుడు వ్యక్తం అవ్వడం ఎంత కష్టమమ్మా. దానికి అనేక రకాల భావనలు చెయ్యాలి. హిందూ ధర్మానికి సంబంధించిన ప్రచారకర్తగా ఇటువంటి వాటికి సమాధానం చెప్పాలి. శ్రీకృష్ణుడు ఎందుకు 16,000 మందిని చేసుకున్నాడు? ఎవరైనా చేసుకోవచ్చా? లేదు. రాముడు అలా చేసుకోలేదు. వెంకటేశ్వర స్వామికి కూడా శ్రీదేవి, భూదేవి భార్యలు అంటే అర్థం శుభలేఖలు రాసి క్యాటరింగ్ ఇచ్చి పెళ్ళిళ్ళు చేయలేదండి. పిచ్చి ఆలోచనలు చేయకండి.
భూమికి అంతటికీ ఆయన అధినాథుడు. అందుకని భూమికి ప్రత్యేకంగా భూదేవి ఉంది అక్కడ. లోకంలో ఉండే సంపదలన్నిటికీ ఆయన అధినాథుడు. ఆ సంపదలకి ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఉంది. నీ సంపద నా సంపద అన్నింటికీ ఒకే నాథుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి. నీ భూమి నా భూమి అన్నింటికీ ఒకే నాథుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి. ఇది శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. అంటే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి పూజిస్తున్నాం అంటే అక్రమంగా డబ్బు సంపాదించద్దు. సెంటు భూమి కూడా ఎవరిది ఆక్రమించద్దు. అక్రమంగా ఆక్రమించేసి నేను శ్రీదేవి భూదేవి కళ్యాణం 100 చూసినా ఒకటి నీకు చెంచెలు కూడా ఖాయం. ఈ కళ్యాణం చూడడం వల్ల ఆ పాపం పోదండి. పాపమే. దేవుడు వేసేస్తాడు ఖచ్చితంగా. నీకు మళ్ళీ నేను 16 పెళ్ళిళ్ళు చేసుకున్నాను అనుకున్న సన్నాసి. శ్రీదేవి అంటే డబ్బురా, భూదేవి అంటే భూమి. నీ డబ్బు సక్రమమైందేనా? నీకున్న భూమి నీదేనా? నీ తాత ముత్తాతల నుంచైనా రావా? లేదా నువ్వు కష్టపడి సంపాదించుకో. ఎవడ భూమిలో మనం ఎలా ఆక్రమిస్తాం? రోజు పేపర్లో ఇదే గొడవ. ఒక ఒప్పందం ఏదో ఇల్లు కట్టిస్తామని చెప్పాం, ఖచ్చితంగా కట్టివ్వాలి, దాని సమయానికే ఇవ్వాలి, ఆ ఉన్నదాన్ని 10 రూపాయలు తక్కువకే ఇవ్వాలి వీలైనంత వరకు. అనేక రకాల మాయలు జరిగిపోతున్నాయి. రియల్ ఎస్టేట్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఇవాళ. అలాగని ఇల్లు కొనుక్కోకుండా ఉంటామా? అందరూ దైవభక్తులే, అందరూ గుళ్ళు ఆరాధనలో ఉన్నవాళ్లే. అంటే భక్తిని మన జీవితాల్లోకి మనం ఆహ్వానించట్లేదండి. ఈ భక్తి వేరే ప్రయోజనం. మనం చేసే పాపాలన్నీ పోతాయి. అటువంటి సంక్షేమ పథకాలు మాఫీ పథకాలు ఉండవమ్మా. దేవుడికి మన ఓట్లు అవసరం లేదు. ఇక్కడ 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరగవు ఆయనకి. దేవుడు చాలా ఖచ్చితంగా ఉంటాడు. ఎవరిని ఎలా వెయ్యాలో అలా వేసి పారేస్తాడు. పాపానికి పాపమే, పుణ్యానికి పుణ్యమే, తిరుగులేదు. అర్జునుడిని కాపాడాడమ్మా దేవుడు. గమనింతుడు కాక అభిమన్యుడిని కాపాడలేదండి. ఎంతవరకు అంతవరకే గీత ఉంటుంది ఆయనకి. అర్జునుడిని కాపాడాడు, అభిమన్యుడిని కాపాడలేదు. పాండవులు 5గురిలో ఏ ఒక్కరు చనిపోయినా నా గుండెల మీద పెట్టుకుని దహనం చేస్తా అని కుంతీదేవికి వాగ్దానం చేశాడు కృష్ణుడు. అభిమన్యుడు గురించి చెయ్యలేదు, ఘటోత్కజుడి గురించి చెయ్యలేదు, అర్జునుని కుమారుడు ఇలావంతుడు గురించి చెయ్యలేదు. ఆయనకు అవసరం లేదమ్మా. తరతరాలు కాపాడాల్సిన పండగ పథకాలు లేవు ఇక్కడ. ఎవడు భక్తుడో, ఎవడు నమ్మాడో, ఎవడు వినయవంతుడో వాడినే కాపాడుతాడు. అందరినీ దేవుడు కాపాడటం వీటి అర్థం లేని మాట. పాపాత్ముడిని వాడు పాపం అనుభవింపజేయడం ద్వారా పశ్చాత్తాపం కలిగించి అప్పుడు కాపాడతాడు. అంతేగాని అనుభవించకుండా ఊరికే కాపాడుతాడు, మొత్తం మాఫీ అయిపోతుంది అనుకోవడం పొరపాటు. ఇక్కడ 16,000 మందిని కృష్ణుడు పెళ్లి చేసుకోలేదమ్మా. ఎలా చేసుకున్నాడో తెలుసా? భాగవతంలో చెబుతారు చాలా స్పష్టంగా. అమిత విహారుడు ఈశ్వరుడు అనంతుడు తానొకనాడు మంచి లగ్నమున 16,000 భవనంబులలోన 16,000 రూపముల 16,000 నృపబాలల 16,000 నృపబాలల ప్రీతి 16,000 చందముల విభూతి నొందుచు యథావిధితో వరించె భూవరా. శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్న 16,000 మంది గోపికలు కాదండి, పొరపాటు మాట. వాళ్ళు రాచకన్యలు, క్షత్రియ స్త్రీలు. 16,000 నృపబాలల పద్యంలో ఉంది స్పష్టంగా. భాగవతంలో పోతన గారు రాశాడు, వ్యాసుడు రాశాడు. ఎవరి క్షత్రియ కన్యలు? వాళ్ళని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? నరకాసురుడు తన పరాక్రమంతో అందరినీ అడ్డంగా నరికేసి వాళ్ళ అమ్మాయిల్ని, వాళ్ళ భార్యల్ని మొత్తం ఎత్తుకొచ్చాడమ్మ. వాడు మొత్తం చెరసాలలో పెట్టాడు. పరాయి రాజుల్ని నరికేసి వాళ్ళ కుటుంబ సభ్యులైన స్త్రీలను ఎత్తుకొచ్చి చెరసాలలో పెట్టినవాడు ఏం చేస్తాడమ్మా? సత్యనారాయణ వ్రతం చేయించరు కదా అందరి చేత. ఏం చేయాలో అదే చేశాడు. అలా వాళ్ళు ఏడిచి గోల పెడుతూ ఉంటే జీవితాలు పాడైపోయాయని శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించాక ఈ 1000 మంది ఆయన దగ్గరికి వచ్చారు. నాయనా మమ్మల్ని కాపాడు, మాకు దారి ఏమిటి? మేము ఇప్పుడు లోకంలో గడితే నరకాసురుడు ఇలా చేశాడు అలా చేశాడని మమ్మల్ని ఎవరూ పెళ్లి చేసుకోరు, మా పరిస్థితి ఏమిటి అంటే ఆయన అన్నాడు, మేము శ్రీకృష్ణుడు భార్యలు అని చెప్పుకోండి, నేను చూసుకుంటాను అన్నాడు. చెప్పుకోవడం ఎందుకయ్యా, ఓ తాళి కట్టారదా అన్నారు. వాళ్ళు కూడా వాళ్ళది. చెప్పుకుంటే ఎలా కుదురుతుందో, ఓ శుభలేకేద్దాం, గరికిపట్టి వారిని పిలిచి వ్యాఖ్యానం పెట్టేద్దాం, ఓ పని చేశారదా కానీ అన్నాడు. ఎలా చేసుకున్నట్ట? అమిత విహారుడు ఈశ్వరుడు అనంతుడు తానొకనాడు. ఒకే రోజున చేసుకున్నాడు. మా మానవుడికి సాధ్యమా? తెలిసి మాట్లాడాలి. ఒక కృష్ణుడు చేసుకోలేదు. అందులో చెబుతున్నాడు స్పష్టంగా, తాను ఒకనాడు మంచి లగ్నమున మంచి ముహూర్తాలు పెట్టించాడు. వాళ్ళ కులాలకి, ప్రాంతాలకి, వంశాలకి, ఆచారాలకి తగినట్టు, అంటే వాళ్ళ ఇష్టం ప్రకారమే. 16,000 భవనంబులలోన 16,000 భవనాల్లో చేసుకున్నాడు. వేరే దేనికి దానికే సెపరేట్ కళ్యాణ మండపం.
మరి ఎవరికి వారికి సంతృప్తి ఉండాలి కదా. నా పెళ్లి జరిగింది, సామూహిక వివాహం కాదు ఇది, ఒకచోట చేసుకోవాలా. 16,000 భవనాల్లో చేసుకున్నాడు. అంతేకాదు 16,000 రూపముల, ఇది కీలకం. ఒక్క కృష్ణుడు 16,000 రూపాలు ధరించాడు. అలా ధరించగలిగిన వాడిని రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకోమనండి, మనకు అభ్యంతరం లేదు. అందుకే ఇక్కడ మార్చి అక్కడ, అక్కడ మార్చి ఇక్కడ చేసి నేను శ్రీకృష్ణుడిని అంటే గోమె కొట్టాలి. ఇక్కడ నిత్య పెళ్లి కొడుకులు ఉంటారు, నిత్య పెళ్లి కూతుళ్ళు కూడా తయారైపోయారు. మొత్తం ఆడమొగ సమానం కదా. వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి వాడిని. వీళ్ళు కాదండి శ్రీకృష్ణుడు అంటే. లోకంలో ఏదో రెండో భార్య లేదా రెండో సంబంధం ఉన్నవాళ్ళంతా శ్రీకృష్ణుడితో పోల్చకూడదండి, దరిద్రం అది. ఆయన 16,000 రూపాయలు ధరించాడు. నువ్వు ధరించగలవా అంటే పెద్ద మాయాజాలం అది. నిజానికి అర్థం అది మాయాజాలం. ఎవరికి వారికి భర్త శ్రీకృష్ణుడు అని అనిపించింది తప్పితే ఈయనకేం లేదు ఇక్కడ. ఎందుకు చేయగలిగాడు? అమిత విహారుడు, లోకమంతా విహరించగలిగిన వాడు, ఈశ్వరుడు, అన్నింటికీ తాను ప్రభు, అనంతుడు, అనంతమైన శక్తి కలిగిన వాడు. అందుకే పోతన గారు 3 విశేషణాలు వాడాడు. ఈ 3 శక్తులు ఉన్నవాడు చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. లేకపోతే హిందూ ధర్మం ఒక స్త్రీ ఉండగా రెండో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదు. ధర్మం విషయంలో మన రామచంద్రమూర్తే ఉదాహరణ. అంతే, జీవితాంతం అదే స్త్రీ, జీవితాంతం అదే భర్త. కర్మ కాలితే వేరే విషయం. ఆ ధర్మానికి పురుషుడు స్త్రీ కట్టుబడి ఉండాల్సిందే. ఎవరు కట్టు తప్పారో వాళ్ళు నాశనం అవుతారో అది వేరే విషయం. అది అందుకని రూపబాలలు పైగా యథావిధితో వరించి భూవర ఎలా చేసుకున్నట్ట, వాళ్ళ పెళ్లి ఆచారాలు ఎలా ఉంటాయో అలా చేసుకున్నట్ట. చేసుకోవడం అనేది ఆవిడ సంతృప్తి కోసం తప్పితే ఈయన సంతృప్తి కోసం కాదు. అందుకే ఉద్ధవుడి దగ్గర ఏకాదశాధ్యాయంలో మేము ఒక్క సంసారం చేయలేకపోతున్నామయ్యా, 16,000 సంసారాలు ఎలా చేసాం. వాళ్ళు చేశారు కానీ నేను చేశానా అన్నాడు ఆయన. చాలా తెలివైన వాడు. వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళ గ్యాస్ బండ్లు వాళ్ళే తెచ్చుకున్నారు, వాళ్ళ అద్దె వాళ్ళే కట్టుకున్నారు, అపార్ట్మెంట్లో ఉన్నారు. నన్ను ఏం చేయమంటావు, నేను ఊరికే కనిపించానంతే. అది కూడా ఒకేసారి 16,000 ఇళ్లలో దర్శనమిచ్చాడమ్మా. భాగవతం సాక్ష్యం. నారదుడు చూసి ఆశ్చర్యపోయాడు. మహానుభావ నీకు నమస్కారం అయ్యా అన్నాడు. ఇంతమందికి ఎలా కనబడ్డామని కూడా అడిగాడు. వెంటనే నారదుడికి కనబడ్డాడు. నారదుడికి అనుమానం వచ్చింది, ఈ కనబడ్డం నిజమేనా అన్నాడు. అది ఎంత నిజమో ఇది అంతే నిజం అన్నాడు. ఇంత మాయ చేసిన వాడు నారదుడిని చేయడా? ఇది 16,000 రహస్యం. అందుకని 16,000 గోపికలు కాదు, వాళ్ళు క్షత్రియ కన్యలు. గోపికలు ఎవరిని ఆయన సంబంధాలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకోలేదమ్మ. వాళ్ళంతా 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఈయన వేణుగానం చేసినా వచ్చేవారు, ఆకర్షితులు అయ్యేవారు, ఆ వేణుగానంలో మునిగిపోయేవారు, వాళ్ళ గృహ బాధ్యతలు కూడా మర్చిపోయేవారు. అది వేరే సంబంధమని మనం ఎలా అంటామండి, బుద్ధి లేకుండా మాట్లాడటం. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన శ్లోకం, లేకపోతే మాయలో పడిపోతాం. దేవుడు పడితే లేస్తాడు మాయలోంచి, మనం పడితే లేవలేము. ఎందుకు? శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందో చెప్పాడు. సాధారణంగా నాస్తికులు ఇతరులు హిందూ ధర్మంలో విమర్శించే ఇవే శ్లోకాలు. మనం సమాధానం చెప్పుకుందాం హాయిగా. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే. కందర్పుడు అంటే మన్మథుడు. మన్మథుని గర్వాన్ని కూడా హరించగలిగినంత దివ్యమంగళమైన రూపం కలిగిన వాడు స్వామి. అది అందరం అంగీకరిస్తాం. ఇంత అందం కలిగిన వాడండి. ఎలా ఉండాలి? అంత అందం మొగాడికి ఉంటే భార్య ఆయనకి వశమై ఉంటుంది ఖచ్చితంగా. మా ఆయన అందగాడు, మా ఆయన సూపరు అంటుంది, అంతే కదా. కానీ ఈయన ఎలా ఉంటాడంటే కాంతా కుచాంబురుఖ కుట్మలలోల దృష్టి. పద్మకళికా ద్వయంలా ప్రకాశిస్తున్న లక్ష్మీదేవి వక్షోజద్వయం మీదే ఎప్పుడూ దృష్టి పెట్టి చూస్తూ ఉంటాడట. ఇదే ప్రమాదకరమైన మాట. అది ప్రమోదకరం ఎలా అవుతుందో చెబుతా. మహానుభావుల అంతరంగం అర్థం కాకపోతే అన్ని ప్రమాదాల్లాగే ఉంటాయి. ఏమిటి లక్ష్మీదేవి వక్షస్థలం మీద దృష్టి పెట్టి చూడడం? శంకరాచార్య స్వామి కనకధారాస్తవంలో చెబుతారు. కామప్రదా భగవతోపి కటాక్షమాల. నిరాకార నిర్గుణమైనటువంటి భగవత్ తేజస్సు చేత ఈ సృష్టి చేయించడం కోసం అమ్మవారు శక్తి రూపం ధరించి ఆవిడే సరస్వతి బ్రహ్మని మోహంలో పడేసింది, ఆవిడే లక్ష్మీ విష్ణువుని మోహంలో పడేసింది, ఆవిడే పార్వతై శివుణ్ణి మోహంలో పడేసింది. ఎందుకంటే మగాళ్ళను కాస్త మాయలో పడేయకపోతే సంసారాల్లో ఉండరమ్మ, సన్యాసం పుచ్చుకొని పోతారు.
ఇంట్లో కాస్త జ్ఞాని అయినవాడు యోగి అయినవాడు ఉంటే భార్య ఎలా ఉంటుందంటే వీడు ఎక్కడ వెళ్ళిపోతాడో అనే బెంగతో కాస్త అస్తమానం ఇందులోకి దించుతూ ఉంటుంది. ఈ కాఫీ తాగండి, ఈ జంతికలు తినండి, ఏమిటో అంత వైరాగ్యం ఉంటే అలాగా అని చెబుతుంది. ఎందుకంటే వీడు వెళ్ళిపోతాడేమో అని బెంగ. భార్యకి ఎలా ఉంటుంది, పాపం సంసారం కదా, పిల్లలు ఉన్నారు కదా, ఈయన జ్ఞానం పొందాడు, ఆయనకి ఎలా ఉంటుంది, ఏమిటి ఇదంతా మాయా బ్రహ్మసత్యం జగన్ మిథ్య, ఏమిటి ఎంతకాలం ఇది అని ఎప్పుడు అర్ధరాత్రి చెప్పకుండా వెళ్ళిపోతాడు. గౌతమ బుద్ధుడు అదే పని చేశాడు. చచ్చింది ఆవిడ యశోధర పిల్లాన్ని పెట్టుకుని. లోకానికి మేలు జరగచ్చుకుంటే భార్యకైతే అన్యాయం జరిగింది కదా. అదే హిందూ ధర్మానికి ఇతర ధర్మాలకి తేడా అండి. గౌతమ బుద్ధుడికి పెళ్ళయిన తర్వాత వచ్చింది అనుమానం, రామచంద్రమూర్తికి 13 ఏళ్లకు వచ్చింది. ఎవ్వరికీ అన్యాయం చేయాల, తల్లిని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాల. 13 ఏళ్ల వయసులో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. నేనెవరో అన్నాడు. అది హిందూ ధర్మానికి తేడా. పారిపోకూడదు, తెలుసుకోవాలి. బాధ్యతలు వదిలి పారిపోకూడదండి, ఎప్పుడు తెలుసుకోవాలి. అది హిందూ ధర్మానికి ఇతర మతాలకి తేడా. రామచంద్రమూర్తికి వచ్చింది అదే అనుమానం 13 ఏళ్ల వయసులో యోగ వాసిష్టం చదివాక. ఆ వేదాంతం అంతా వంట పట్టింది. నేను దశరథ కుమారుణ్ణి కాదు, కౌశల్య కుమారుణ్ణి కాదు, ఈ శరీరం నేను కాదు, అర్థమైంది. కానీ నేనెవరో తెలియాలి అని అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళి, వశిష్ఠ మహర్షి అరణ్యంలో ఉండేవాడు కదా, వెళ్ళి ఆ కుటీరం తలుపు కొట్టాట. తలుపు కొడితే ఎవరంటే నువ్వెవరంటాం కదా. వశిష్ఠ మహర్షి లోపల నుంచి నువ్వెవరో అన్నట్ట. అది తెలియకే వచ్చాను అన్నట్ట. అది రామచంద్రమూర్తి. నువ్వెవరో అనగానే ఐఆమ్ రామ సో అండ్ సో స్టడీయింగ్ ఎల్కేజీ అని చెప్పలేదు ఇక్కడ. నువ్వెవరో అనగానే రాముడు చెప్పిన జవాబు ఏమిటంటే, ఆ తపన కారణంగా అది తెలియకే వచ్చాను మహర్షి, ఏం చెప్పమంటారా అన్నట్ట. వెంటనే తలుపు తీశాడు వశిష్ఠుడు. 32,000 శ్లోకాల యోగ వాసిష్టం బోధించాడు. అది హిందూ ధర్మం, అది హిందూ ధర్మం. అనుమానం వస్తే తెలుసుకోవాలి, బాధ్యతలు మర్చి పారిపోకూడదు, విషయం క్లారిఫై చేసుకోవాలి, మహానుభావులను ఆశ్రయించాలి, గ్రంథాలు చదవాలి. అంతేగాని బాధ్యతలు వదిలి పారిపోకూడదు. ఏదో కొన్ని ప్రవచనాలు విన్నప్పుడు, ఏవో కొన్ని దర్శనాలు అయినప్పుడు వైరాగ్యాలు కలుగుతాయి ఆడాళ్ళకి మగాళ్ళకి కూడా. బాధ్యతలు వదిలి పారిపోతారా? బాధ్యతల్ని యోగిత్వంతో చేయడమే హిందుత్వం తప్ప బాధ్యతలు వదిలి పారిపోవడం హిందుత్వం కాదు. అందుకే రాముడు ఆ పని చేయలేదు. ఉండాలి, తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకున్నాడు. తర్వాత అదేవిధంగా సంసారం అంతా నిర్వహించాడు, మహాసామ్రాజ్యాన్ని పాలించాడు. అనంతమైన కష్టాలు వస్తే తట్టుకున్నాడు, భయంకరమైన యుద్ధం చేశాడు. తమ్ముడు పోతే బతికించుకున్నాడు యుద్ధంలో, హనుమంతుడిని ఆశ్రయించి. ఎందుకని పారిపోలేదు యుద్ధరంగం నుంచి. పారిపోవడం హిందుత్వం కాదండి, నిలబడి జీవితాన్ని గెలవడమే హిందుత్వం. అందుకని హిందువులుగా మనం గర్వించి తీరాల్సిందే. మన వేదాంతాలన్నీ అంతే. అందుకని ఇక్కడ చెబుతాడు ఖచ్చితంగా ఆయన. ఆ లోల దృష్టి, ఆ వక్షస్థలం కేసి ఎందుకు చూస్తారు అంటే, ఒక్క మాట చెబుతాను, మహిళలు దయచేసి మరోలా అనుకోకండి. స్త్రీల శరీర నిర్మాణం గురించి ఒక్క మాట చెప్పాలి ఇక్కడ. సృష్టి అంతా త్రిగుణాత్మకం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ప్రకృతి అంతా త్రిగుణాత్మకం. మీరు చెట్లను చూడండి, నదులను చూడండి, త్రిగుణాత్మకం అన్నీ కూడా. కొన్ని ఋతువుల్లో ఒకలా ఉంటాయి, కొన్ని ఋతువుల్లో ఒకలాగా ఉంటాయి. ఆ ఋతుక్రమం ప్రకారం మారిపోవడాన్ని ప్రకృతి అంటారు. స్త్రీ శరీరంలో కూడా ప్రాకృతికంగా నెల నెల మార్పులు ఉంటాయి, వివరించక్కర్లేదు. ఇంకా ఋతుక్రమం అంటారు, ఋతుస్నాత అంటారు. చాలు, ఆ 2 మాటలు చాలు. అది పురుషుడికి ఉండదు. త్రిగుణాలు సృష్టి అంతా ఉన్నప్పటికీ, సమస్త జీవుల్లోనూ ఉన్నప్పటికీ, పురుషుడు శరీరంలో ఆ గుణాలు బయటికి వ్యక్తం కావు. స్త్రీ శరీరంలో ఆ గుణాలు బయటికి వ్యక్తం అవుతాయి శరీర అవయవాల రూపంలో. ఎనాటమీ, స్త్రీ శరీర నిర్మాణం. పురుషుల్లో కూడా 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం లేకుండా కూడా ఉండడు. కానీ ఎక్కడ ఏం వ్యక్తం కావు, అంతా ఒకలాగే స్తంభంలాగా ఉంటాడు పురుషుడు అంటే. స్త్రీ అలా కాదు. ప్రత్యేకంగా కేశపాశం పెరుగుతుంది స్త్రీలకి, పురుషుడికి పెరగదు. వక్షస్థలం పెరుగుతుంది స్త్రీలకి, పురుషుడికి పెరగదు. జనన కారణమైన అవయవంలో కూడా స్త్రీలో స్పష్టమైన తేడా ఉంది, ఇంకే వివరించక్కల. అది జన్మకి కారణం. ఒక బిడ్డని కడుపులో 9 నెలలు మోసి ఆ బిడ్డని బయటికి వెళ్ళడానికి అవకాశం ఇస్తుందంటే ఆ స్త్రీలకి నమస్కారం, స్త్రీ జాతికి నమస్కారం, మాతృత్వానికి నమస్కారం. పురుషుడి కంటే స్త్రీని ఎక్కువ గౌరవించమని మన సంస్కృతి ఎందుకు చెప్పిందంటే మాతృత్వం కారణంగానమ్మా. ఆ అవకాశం పురుషుడికి లేదు. 100 జన్మల తపస్సు చేసినా రాదు. దానికి కారణమైన అవయవం ఉంది ఆవిడ శరీరంలో, వీడికేమీ లేదు, అటువంటి అవయవాలు లేవు. సరిగ్గా ఈ 3ంటినే సత్వగుణ ప్రతీక, రజోగుణ ప్రతీక, తమోగుణ ప్రతీక. దయచేసి శాస్త్రీయంగా అర్థం చేసుకోండి, అపార్థాలు చేసుకోవద్దు. సైన్స్ ఇదంతా. సత్వగుణ ప్రతీక ఏమిటి? కేశపాశం. స్త్రీకి పెరిగినంత జుట్టు మగాడికి తపస్సు చేసినా పెరగదు, ఉన్నది కూడా ఊడుతుంది. ప్రత్యక్షంగా ఉన్నాను ఇక్కడ నేను. ఇప్పుడు పెంచుకోవడం కోసం చేయాల్సిన పనులు మగతనం అంతే. ఇది పైగా మగతనానికి బట్టతలకి సంబంధం ఉంది, లెక్కది. పురుష హార్మోన్లు పెరుగుతున్న కొద్దీ జుట్టు తగ్గుతుంది, సంతోషించాలి. దీనికి మళ్ళీ రంగు ఎందుకు? పని లేక. దీనికి స్త్రీత్వం అవసరం కాబట్టి జుట్టు పెరుగుతుంది, వేరే కేశపాశం పెరుగుతుంది.
అమ్మాయిలకి నా కూతుళ్ళుగా భావించి చెబుతున్నా, దయచేసి జుట్టు కత్తిరించుకోకండి, అంతకంటే అమంగళం ఇంకోట్లేదు. అమంగళం అంటే అనారోగ్యం. ఆ జుట్టు విద్యుత్ తీగల్లాంటివి వెంట్రుకలు, అవి శరీరంలో ఉండే శక్తిని ప్రసరింపజేస్తాయి. ఆ జుట్టు జడ వేసుకోవాలి, ముడి వేసుకోవాలి, అప్పుడు ఆ శక్తి లోపలికి ప్రసరిస్తుంది. విరబోసుకుంటే రెస్టారెంట్లో ప్రసరిస్తుంది, బజార్లో ప్రసరిస్తుంది, మన శక్తి పోతుంది. ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. జుట్టు విరబోసుకోవద్దు, దెయ్యాల్లో ఉంటారని అందుకోసం చెప్పారు. భారతీయ సంస్కృతి అంటే ఇదే, ఇదంతా సైన్స్. ఇది జుట్టు తీగల్లాంటి విద్యుత్ తీగల్లాంటివి అన్నప్పుడు ఆ వెంట్రుకల్లో శక్తి ఉన్నప్పుడు దాన్ని ముడివేసుకోవాలి, జడ వేసుకోవాలి, కొప్పు పెట్టుకోవాలి. కానీ ఇలా విరబోసుకుంటామంటే పోయింది మొత్తం శక్తి అంతా బయటికి పోయింది. మనకే నష్టం అది. పైగా ఎక్కడ పడితే అక్కడ పడతాయి వెంట్రుకలు, అన్నంలో పడతాయి, రెస్టారెంట్కి వెళ్తే హాల్లో కూర్చుంటే హాల్లో పడతాయి, పక్క వాళ్ళు కూర్చుందుకు ఇబ్బంది కాదమ్మా. ఆ రకంగా అనారోగ్యం. ఇది సత్వగుణం. కేశపాశం సత్వగుణానికి ప్రతీక, వక్షస్థలం రజోగుణానికి ప్రతీక. అందుకే స్వామివారు సృష్టి చెయ్యాలి అన్న సంకల్పంతో లక్ష్మీదేవి వక్షస్థలం కేసి చూస్తాడు. అంటే రజోగుణానికి కావాలని లోనవుతాడు. ఆ వక్షస్థలం, స్త్రీ వక్షస్థలం రజోగుణాన్ని పెంచి పురుషుణ్ణి ఆకర్షిస్తుంది. కాబట్టే నన్ను మన్నింతురుగాక పైట కప్పుకోమని చెప్పారమ్మ. ఆ మాట చెప్పడం దోషం అయిపోయింది ఇప్పుడు. అలా ఎవడు పడితే వాడిని ఆకర్షించకూడదు కదా, భర్తను ఆకర్షించాలి. ఊళ్ళో వాళ్ళందరినీ ఆకర్షిస్తానంటే అలాగా నమశివాయ. అందుకోసం చీర కట్టుకో, పైట కప్పుకో, పంజాబీ డ్రెస్ చేసినా కప్పుకో అన్నారు. శాస్త్రం అండి ఇదంతా. ఇందులో ఎవరి పట్ల ద్వేషం ఎందుకు ఉంటుందండి? దాని గురించి మాట్లాడడానికి మీరెవరు? నా గురించి మాట్లాడడానికి నువ్వెవడు? మరి నా స్వేచ్ఛ నాకుంటుంది, నేను మాట్లాడతాను. శాస్త్రం తెలిసినప్పుడు మాట్లాడతామండి. ఆకర్షణ అంతా అక్కడే ఉంటుందండి ఖచ్చితంగా. చిన్నపిల్లలను చూసి ఎవరేం మోజులో పడరండి, వృద్ధులను చూసి కూడా పడరండి. వయసులో ఉన్న అమ్మాయిని చూసి పడతారమ్మా. వక్షస్థలంలో ఉండే ఆకర్షణ అదే రజోగుణం. ఆ రజోగుణం ఏమవుతుంది? క్రమంగా అమ్మాయి పట్ల ఈయన ఆకర్షితులు అవుతాడు. టైం ఎంత అయింది అని స్మార్ట్ ఫోను, సందేశాలు, SMS మొదలెడతాడు. సంక్షిప్త మధుర సందేశం అని ఆ నెంబర్ తీసుకుంటాడు. ఈ నెంబర్ ఇస్తాడు. 2 బతుకులు నాశనం అవుతాయి. ఈ ఆకర్షణ లేకపోతే ఈ గొడవ లేదుగా. సృష్టికి మూలం. అక్కడి నుంచి వాడు పెళ్లి చేసుకున్న సంతానం కంటే పర్వాలేదు. ఒక పెళ్ళ 16 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మోసాలు చేసి. వీడు మోసమే, ఆవిడే మోసమే. ఎందుకు జరుగుతుంది? ఇదంతా ఆకర్షణ వల్లే జరుగుతుంది. ఆకర్షణ కేంద్రం వక్షస్థలం, అది రజోగుణం. ఆకర్షణ కేంద్రం కాబట్టే శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా సృష్టి ప్రారంభంలో తన భార్య అయినటువంటి లక్ష్మీదేవి వక్షస్థలం కేసి చూశాడు. ఎంత గొప్ప వర్ణన ఇది, ఎంత గొప్ప వర్ణన. ఈ మాటలు పట్టుకుని కొంతమంది నాస్తికులు వీళ్ళు గ్యాంగ్ బయలుదేరి కావ్యాల నిండా శృంగారమేనండి, సుప్రభాత నిండా శృంగారమేనండి, వంకర మాటలు మాట్లాడతాడు ఈ సన్యాసి. ఈ వీడి భార్య వక్షస్థలం కేసి వీడు చూస్తే తప్పు కాదు, కానీ లక్ష్మీదేవికి చూస్తే వెంకటేశ్వర స్వామి తప్పు వచ్చిందా? అది ఎంతో ఇది అంతే. ఏమర్థమైందండి? సంస్కృతము రాదు, తెలుగు రాదు, మనస్తత్వం తెలియదు అసలు. ఇంకా తమో గుణం స్పష్టంగా, అది జననేంద్రియం, అంతకంటే వివరించక్కల్లా. ఇక్కడ సత్వగుణం, ఇక్కడ రజోగుణం, జననేంద్రియం తమోగుణం. అందుకే పిచ్చి వ్యామోహంలో పడతాడు ఖచ్చితంగా. సంతానాన్ని కంటాడు, పెళ్లి చేసుకుంటాడు. ఆ సంతానం ఇంకాస్త వ్యామోహాన్ని పెంచేస్తుంది సహజంగా. బంధాలు పెరిగిపోయే, సంపాదన ఎక్కువైంది. అందుకే స్త్రీలో ఈ 3 గుణాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి తెలుగు భాష ఎంత గొప్పదో చూడండి. స్త్రీ సకారం సత్వగుణం, కింద తావత్తు తమోగుణం, రావత్తు రజోగుణం, త్రిగుణాత్మకం స్త్రీ. ప్రపంచం మొత్తం మీద అన్ని భాషలకి సవాల్, స్త్రీకి ఇటువంటి పదం చూపించమనండి, ₹1,00,000 ఇద్దాం. త్రిగుణాత్మకం స్త్రీ అని చెప్పడానికి సకారం, కింద తావత్తు తమోగుణం, దాని కింద రావత్తు రజోగుణం. మరి ఈ కారం శక్తి బీజం అమ్మ, అమ్మవారి బీజం. ఈ 3 గుణాలకి అతీతంగా శక్తి స్వరూపిణి స్త్రీ. కాబట్టి స్త్రీని గౌరవించండి. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. 1,00,000 మంది మగాళ్ళు ఉండకంటే ఒక్క ఆడది ఉంటేనే సృష్టి జరుగుతుంది. అందుకోసం చెప్పారట. ఇది వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే, కందర్పదర్పకర సుందర దివ్యమూర్తే, కాంతాకుచాంబురుఖ కుట్మలలోల దృష్టి. తాను స్వయంగా మన్మధుడి కంటే, మన్మథ జనకుడు. మన లోకంలో కూడా ఏమంటాం, నువ్వేంటి నీ బాబుని కూడా కొడతా అంటాడు. వీడికంటే వీడు బాబు కూడా గొప్పవాడనే కదా. ఈయన మన్మధుడికి బాబు, మరి మన్మధుడికి తండ్రి కదా. అందుకని మన్మధుడే అందంగా ఉంటే ఆ అందానికి మూలమైన శ్రీ మహావిష్ణువు ఎంత అందంగా ఉంటాడు అని చెబుతున్నాడు ఇక్కడ. అందుకని అంతటి మన్మధుడు అయి ఉండి కూడా భార్య వక్షస్థలంగా సరదాగా అలా చూస్తాట. ఎందుకంటే ఆవిడ సంతోషించడం కోసం. అప్పుడు సృష్టి ప్రారంభం అవుతుంది. ఆకర్షణ ఉండాలి కదా మరి. అందుకని కాంతాకుచాంబురుఖ కుట్మలలోల దృష్టి, కాంతాకుచాంబురు శ్రీ
కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తి. ఇంత శృంగారం చెప్పిన వాడు వెంటనే అన్ననస్వామి ఏమంటున్నాడు, ఈ పని అంతా ఎందుకోసం అంటే మనకి మళ్ళీ గొడ్డులాగా పిల్లల్ని కనడానికి కాదయ్యా, పశువులు కూడా సంతానానికంటే అందుకోసం కాదు. కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తి, కళ్యాణప్రదమైన నిర్మలమైన గుణాలతో ఈ సృష్టి నిర్మాణం జరగడం కోసం ప్రారంభక్రియగా శ్రీ మహావిష్ణువు అమ్మవారి వక్షస్థలం కేసి చూశాడు. ఇది శృంగారం అంటారా విజ్ఞానం అంటారా మీరే నిర్ణయించుకోండి. మన మనస్సు ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుతుంది. ఆ వైవిధ్యాన్ని అందించడం కోసమే అన్నంస్వామి మొట్టమొదటి శ్లోకంలోనే చక్కని శృంగారపరమైన భావన చెబుతున్నారు. ఇది తెలుసుకుంటే భార్యాభర్తల దాంపత్యం ఆనందంగా ఉంటుంది. వీళ్ళ విడాకుల సమస్యలు కూడా ఎక్కువైపోయినాయి. ఓ పెళ్ళైతే పెళ్ళికేమో 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు 10 సంవత్సరాలు కాపురం చేస్తారని గ్యారంటీ లేదు. కోటుకో సంవత్సరం ఉన్నా చాలు కనీసం. కావాలంటే మళ్ళీ ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఓసారి పెళ్లి చేద్దాం వాళ్ళకి, ఇంకో 10 ఏళ్ళు కంటిన్యూ అని. లేదండి, 10 కోట్లు ఖర్చు అయిపోతున్నాయి. తల్లిదండ్రులు ఇటు అటు కూడా అప్పుల పాలు అయిపోతున్నారు. వీళ్ళు ఏడాదికే కొట్టుకు చచ్చిపోతున్నారు. దానికి మూలమైన కారణం నేను మొహమాటం లేకుండా భగవంతుడి ముందు చెబుతున్న శృంగార బంధాలు కూడా సరిగ్గా లేవు మనుషుల మధ్య. పనిలో ఒత్తిడి, ఉద్యోగంలో ఒత్తిడి, ఆలోచనలో ఒత్తిడి, సంపాదనపరమైన ఒత్తిడి. ఈ ఒత్తిడి కారణంగా సంతాన సాఫల్య కేంద్రాలు బాగా పెరిగాయి. మీరు చూసుకో, ఇదివరకు ఎక్కడ ఈ సంతాన సాఫల్య కేంద్రాలు మేము వల్ల కూలి పని చేసేవాడు కూడా 10 మంది పిల్లలు పుట్టేవారు. గుణపాల్లో ఉండేవారు ఒక్కొక్కడు. ఇప్పుడు గుండుసూదులో ఉంటున్నారు మనుషులు. గుణపాలు పోయాయి, గుండుసూదులు వచ్చాయి. అది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. దీనికి మళ్ళీ IVF, TVF, సంతాన సాఫల్య కేంద్రం ఎన్నున్నాయో ఇక్కడ. ఎందుకు వచ్చిందంటే మనుషుల మధ్య అనుబంధాలు సరిగ్గా లేవు. మానసిక బంధం పక్కనట్టండమ్మా, అది చాలా తీవ్రమైన విషయం. శారీరక బంధం కూడా లేదు. దానికోసమే చెబుతున్నాడు లక్ష్మీనారాయణుల మధ్య శారీరక బంధం ఎలా ఉంది, అలిమేలమంగా వెంకటేశ్వర స్వామి మధ్య శారీరక బంధం ఎలా ఉంది అంటే కమలాకు చచూచు కుంకుమతో నియతారుణితాతుల నీలతనో. పూర్వకాలం జమీందారీ స్త్రీలందరూ కుంకుమ పూసుకునేవారు. కుంకుమ అంటే మనం బొట్టెట్టుకునే కుంకుమ కాదు, అదొక రకమైన సుగంధ ద్రవ్యం. కాశ్మీర్లో దొరుకుతుంది ఎక్కువగా. ఆ కుంకుమ పొడిని పూసుకునేవారు వక్షస్థలానికి. ఎందుకంటే భర్తను కౌగిలించుకున్నప్పుడు ఈ సుగంధం కారణంగా ఆయనలో ఒక ప్రేరణ కలిగేది. స్త్రీ ఎప్పుడు భర్తను అలా ఉత్సాహపరిచే విధంగా ఉండాలి. శ్రీమతి పేడదేవత అన్నట్టు సిద్ధం అవ్వకూడదు. బయటికి వెళ్ళేటప్పుడు మనం చాలా అలంకరించుకుంటాం. మొగుడు వస్తున్నాడు అనేసరికి మాత్రం మోగనము పట్టేస్తాం. వీడి మొహానికి మళ్ళీ అలంకారం ఎందుకని. అందువల్లే సంసారాలు బాగుండవు. బయటికి వెళ్ళినప్పుడు ఎవరిలో కనిపించడానికి చేసుకునే అధికారం భర్తకు కనిపించడానికి చేసుకోకపోతే ఎలాగండి. అలంకారం అదే భర్త అలంకారం భర్త కోసమా, వీధిలో వాళ్ళ కోసమా? వీధిలో కడితే గంట మేకప్ అవుతారు ఒక్కొక్కళ్ళు. ఇంట్లో కూర్చుంటే మాత్రం బోడినేటి వేసుకుని కూర్చోవడం. ఇక్కడ ఉదయం 9 అయినా సరే, మధ్యాహ్నం 2 అయినా సరే చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఆ బాధ పడుతున్నట్టే లెక్క. ధైర్యంగా ఒప్పుకున్నారు, సంతోషం. నేను అందుకే అందరి బాధలో చెబుతూ ఉంటానండి. ప్రజల బాధ అంతా శ్రీశ్రీ బాధ అని, శ్రీశ్రీ కవిత్వం అంతా అంతే. ఆయన బాధ ఎప్పుడూ చెప్పడు, ప్రజల బాధ చెబుతాడు. నేను అందరి బాధలో చెబుతూ ఉంటాను. ఎందుకు వచ్చిందండి ఇంట్లో ఉండేసరికి? ఎందుకమ్మా వేషం పట్ల అశ్రద్ధ. మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే, మగాడైనా సరే ఇంట్లో ఉంటే శుభ్రంగా తెల్లంచు పంచి కట్టేయాలి. తెల్లటి పంచి ఎర్రంచు కట్టేసి శుభ్రంగా జబ్బలేని బనీని వేసేసి కింగ్ అన్నట్టుగా ఉండాలి కుర్చీలో కూర్చుని, వీడు నా మొగుడు అన్నట్టుగా. అథవా పేడమోహం వేసుకుని 10 రోజులు బట్టి వేసిన అదే బనీని మళ్ళీ మళ్ళీ వేసి సివికిపోయి చీకిపోయి వాసన కొట్టుకుంటూ కషాయ కొట్టువాళ్ళలాగా ఒక గళ్ళలుంగి ఒకటి తొడిగి అది మళ్ళీ గుండ్రంగా కుట్టేసి మధ్యలో పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అదే తొడిగేసి ఇలా ఉంటే ఆడాళ్ళకి ఆకర్షణ ఏముంటుందండి? చూసుకో మొహం చూడు, ఆమదం మొహం వాడంట. ఏమైనా ఉంటే కదా ఆకర్షణ. అసలు ఇంట్లోనే దాంపత్య బంధం బాగుండాలి అంటే ఎంతసేపు పురుషుడు భార్యను ఆకర్షించే విధంగా, స్త్రీ పురుషుణ్ణి ఆకర్షించే విధంగా ఉండాలి. ఆకర్షణ లేకపోతే బంధం ఎలా ఉంటుందండి? అందుకోసం లక్ష్మీదేవి ఎప్పుడూ విష్ణుమూర్తిని కవ్విస్తూ ఉండేదమ్మా. తప్పేముంది అందులో? ఆవిడ భర్త కదా, ఆవిడ హక్కు. ఏ రకంగా కవించేది అంటే వక్షస్థలానికి కుంకుమ పొడిని పూసుకొని ఆ సుగంధంతో ఆయన్ని ఆకర్షించేది. కమలాకు చచూచుక కుంకుమతో నిజతారుణితాతుల నీలతను. కమలాకు చచూచుక కుంకుమత పంచమీ విభక్తి అన్నమాట. ఇది మన తెలుగులో తో కాదు, నీతో నాతో అన్నట్టు కాదు. ఇది కుంకుమత. ఈ కుంకుమ వలన నిజత అరుణిత అతుల నీలతను. నీలతను అని ఉంటుంది శబ్దం. సంబోధనలో నీలతను అవుతుంది. గురువు గురువు అయినట్టు.
నిజత అరుణిత, ఎప్పుడు కుంకుమ పొడి ఎరుపు రంగులో ఉంటుంది కదా, ఆ ఎరుపు రంగు ఈయన వక్షస్థలానికి అంటుకుందుట. అంటే ఇద్దరి మధ్య ఏం జరిగిందో అర్థం చేసుకోవాలి మనం. ఆవిడ వక్షస్థలం మీద ఉండే కుంకుమ పొడి ఈయన వక్షస్థలానికి అంటుకుందు అంటే 6 గజాల దూరంలో ఉంటే అంటుకుంటుందా? అది లెక్క. ఇంకా అవన్నీ వివరించక్కర్లేదు. ఎప్పుడూ భర్తను అలా ఆకర్షిస్తూ ఉండేవాడు. భగవంతుడైన వాడిని కూడా, ధర్మానికి ఉద్దీపనైన వాడిని కూడా, ధర్మాన్ని నిలబెట్టే మహానుభావుడిని కూడా ఇలాగే ఆకర్షించేది. అంటే మనుషుల మధ్య బంధం సరిగ్గా ఉండాలంటే శరీర ఆకర్షణ కూడా చాలా ముఖ్యమే. అది మన కుటుంబం కోసమే, మళ్ళీ పరాయి వాళ్ళని ఆకర్షించడానికి కాదు ఇక్కడ. అలాగనే బయటికి వెళ్ళినప్పుడు కూడా చింపిరి చుట్టుతో ఉండమని అర్థం కాదు. తగుమాత్రపు అలంకారం చాలు. బయటకు వెడుతున్నాం మనం ఏదో పని మీద, ఆ పనికి తగిన అలంకారం చాలు.